హలో గైస్, నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్. ఎన్నో రోజుల నుంచి మీలో చాలా మంది వెయిట్ చేస్తారు కావచ్చు సీక్రెట్ రూమ్స్ పార్ట్ 5 అని చెప్పేసి. ఆల్మోస్ట్ ఏ వీడియో అప్లోడ్ చేసినా సరే ఆ వీడియోస్ అన్నిటిపైన టాప్ కామెంట్ వచ్చేసి అదే ఉంటుంది, సీక్రెట్ రూమ్స్ పార్ట్ 5 కావాలి, పార్ట్ 5 కావాలని చెప్పేసి. సో ఫైనలీ ఈ రోజు ఈ వీడియోలో మేము షూట్ చేయబోతున్నాం సీక్రెట్ రూమ్స్ పార్ట్ 5. సో దానికోసం వీళ్ళకి వచ్చేసి 2 గంటల టైం అయితే ఇస్తున్నా. 2 గంటల టైంలో ఎవరి సీక్రెట్ రూమ్ని వాళ్ళైతే తయారు చేసుకోవాలి. 2 గంటల తర్వాత ఎగ్జాక్ట్గా నేనైతే వచ్చి హాఫ్ అన్ అవర్లో వెతుకుతా. చూద్దాం ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడిపోతారు, ఏం కదా అని చెప్పేసి. వీడియో క్రేజీ ఉండబోతుంది కాబట్టి ఇంకా మీరు లైక్ చేయాలట్లయితే ఫటాఫట్ లైక్ చేయండి. అలాగే ఛానల్లో కనుక మీరు కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. లేట్ చేయకుండా ఈ రోజు ఈ క్రేజీ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఫస్టే చెప్తున్నా, పోయినసారి సీక్రెట్ రూమ్స్ వీడియోస్ వేరు, ఈసారి సీక్రెట్ రూమ్ వీడియో వేరు. అట్లా ఎందుకంటున్నా అంటే పోయినసారి ఎటు చూసినా కానీ గడ్డి గింతగానం లేకుండే, ఇప్పుడు ఘోరంగా గడ్డి పెరిగింది. పాములు కరిసే ఛాన్స్ ఉంది. కోతిగా నువ్వు రెచ్చిపోయి నేను ఈసారి కూడా మళ్ళీ దొరినవనుకో పాము కరిసే ఛాన్స్ ఉంది. కాబట్టి మొత్తం ఎక్స్ట్రీమ్ గడ్డిలాగా పోకూర్రి, చెట్లలా పోలేదు, గడ్డిలాగా ఒరలేదు. అందుకని చెప్తున్నా. ఏదైనా మంచిగా రూమ్ అంటే రూమ్ లెక్కనే ఉండాలి. అది నేను షెట్ ఎక్కుతా సీక్రెట్ రూమ్ అంటే కథ అలవది, రూమ్ లెక్కనే. ఓకే, 2 గంటల టైం ఎంజాయ్. నాకు కూడా పని ఉంది, నేను కూడా పోతున్నా. పోరి వెళ్ళిపో, ఇంకేంది పోనాడు మెల్లగా ఇందామా అని చూస్తుండు. అన్న అయితే పోయిండు, ఇప్పుడు మా పని మీద మేము పడాలి. ఇక్కడ నుంచి వెళ్ళే ముందు ఏం చేస్తున్నా అంటే కొన్ని వాటర్ అయితే ఆగిపోతున్నా. నాకు సిద్దిపేట కొద్దిగా పని ఉంది, వీళ్ళు ఫినిష్ చేసుకునే వరకల్లా సీక్రెట్ రూమ్స్ మేకింగ్ ఆ పని చూసుకొని వస్తాను. నేను 2 అవర్స్ టైంలో అది అయిపోతుంది. చెప్పు ఎట్లా ఏడు చెప్తున్నా. ఇంతకుముందు చెప్పినట్టే ఫుల్ హార్డ్ ఉన్నది ప్లేసెస్, ఎందుకంటే పార్ట్ 5 కాబట్టి ప్లేస్లు అన్నీ ఎప్పుడో కబ్జా అయిపోయినాయి. మంచిగా గట్టి ఉండాలని ట్రై చేస్తున్నాం, ఈసారి దొరుకుతలేవు. మీరు ఏంటంటే దొరుకుతలేవు. బయట అర్థమైతలేదు, ఏడుండాలో అర్థమైతలేదు. వాడినాయి, చూసినాయి, దాక్కుని అన్ని అయిపోయినాయి. పర్సనాలిటీ తాజాలో ఇక చిన్న ఉంటే కింద దాక్కున్నా ఉండరా ఇంకేంది మరి ఆడతాం కదా. ఎందుకు కనబడతావు? ఉట్టినా ఆడతా వద్దు, పెడతాం ఒక పక్క మొత్తం ఇట్లా సైడ్ మొత్తం. నా దగ్గర 2 ప్లాన్లు ఉన్నాయి. ఏడా ఒకటైతే నాకు ఫిక్స్, ఇంకొకటి ఒకరికైనా కావాలంటే చెప్తా. చెప్పు, ఎవరైనా తీసుకుంటారు సైజు బట్టి. మన దగ్గర ఒక 5 డ్రమ్ములు ఉన్నాయి. నేను ఒక డ్రమ్ము తీసుకుంటా, కంకర ఇస్తా. మన ఇప్పుడు గ్యారేజ్ కడుతురుగా, కంకర కొంచెం జోడి అలా డ్రమ్ము పెడతా. దాన్ని మీకే మీరు ఓసేయరు అంత కంకర, అలా లోపల ఉంటా. ఇంకొకరు ఉసుకెలా సేమ్ అట్లే. అట్లా ఫ్యాన్ పెట్టుకోం కావాలంటే ఆక్సిజన్. మన దగ్గర చిన్న చిన్న ఫ్యాన్లు ఉన్నాయి, మన అన్బాక్సింగ్ చేసినాయి. ఈ ప్లాన్ అయితే నాది. దీని కింద దాక్కుందాం, లేకుండా దాని కింద ఒకరికొకరు హెల్ప్ చేసుకోవాలి. ఇవో మొత్తం 4 రూములు కావాలి. 2 అయితే ఫిక్స్, కొన్ని డమ్మీ చేద్దాం. ఈ 2 ఫిక్స్. ఇంకేమన్నా దాపెట్టినట్టు ఇట్లా నిజంగానే ఉన్నారా అన్నట్టుగా ఒక రాగానే డౌట్ వస్తుంటే ఒకటి చేసి పెడదాం. ఇంతకు ముందుకు మనం ఒకటి చేసినాం చూడు, చెక్క మీద అది గాడ అటు దాని దగ్గర ఏం గుర్తుపట్టలేదు కదా. పట్లే ఇప్పుడు ఇంకా ఏమన్నా అంటే రూమ్ కావాలట. కరెక్ట్ రూమ్ చెక్క మీద కూర్చున్నట్టు కాదు, చేసుకుంటా రూమ్ చేసుకుంటా, దాన్ని ఒక మాదిరిగా చేసుకుంటా. నువ్వు వేడరా మరి, నువ్వు అలా పో, ఇవ్వ నాకు చెప్పినట్టు అలా పోవాలా. మళ్ళీ ఉడకో బాగా వస్తుంది. ఈ మూల కూర్చో, ఇష్టం అది. ఈ నుంచి ఆడదాకా రాడు. సరే బోలాలు లేకపోతే బోలాల కనబడుతుంది. ఏడా బోలలో వాళ్ళని జాక్కున్నా అర్థమవుతుంది అసలు. అది చూడు రావు. రూమ్ కావాలన్నాడు కదా, కింద ఒక చెక్ వేద్దాం. ఇటు సైడ్ మొత్తం కంప్లీట్ గా పైప్ వేద్దాం. పైప్ దాని ఆ బోలో దాని వెనుక సైడ్ లేదు, అది రూమ్ లెక్కనే ఉన్నది చూడు ఒకసారి. దానికి తయారేద్దాం మళ్ళీ ఒకసారి. ఎట్లా అట్లా ఉన్నది డౌట్ వస్తుంది. నిజమే, జాక్కుంటారా అర్థం కాదు. నువ్వు వాడతావా చూద్దాం. కూర్చోరాదు. నేనైతే ఇలా దాచుకుంటున్నా, ఇప్పుడు మందం బోల్ తెస్తున్నా ఇంకెనకాల. పెద్ద బౌల్ అయితే తీసినా, ఇంకా దాచుకోవాలి. మంచిగా ఫిక్స్ అయినా ఈ అన్న ఎట్లా పడతారో చూడాలి. డౌట్ ఎట్టి గట్టిగా ఉన్నది. బటర్ ఎంతసేపు ఎరికే నా వల్ల
ఇంకా గంట వరకు చెప్పు నన్ను. ఉంటా ఉంటా ఉంటా. నేను అన్నా కదా ఒక ప్లాను. సో ఆ ప్లాన్ వచ్చేసి ఇక్కడనే ఈ తవ్వినా కొద్ది జరుగుతుందట మన మచ్చ అంటుండు. సో ఏం చేస్తున్నా అంటే ఈ మధ్యలో మచ్చలు ఎదవడాడుగా ఆ మధ్యలో ఇంకా కొంచెం కంకర తీసేసి దాంట్లో డ్రమ్ము పెట్టేసి దాని లోపల ఇక మన రూమ్ అయితే తయారు చేయాలి, సీక్రెట్ రూము. సో ట్రై చేద్దాం. లేకపోతే ఇగో నేను నెక్స్ట్ ప్లాన్ చెప్పినా కదా, సో దీంట్లో అన్నాయో ఈ మధ్యలో మొత్తం హోల్ చేసి అలా ఒక డ్రమ్ము పెడితే అదొక రూమ్ తయారైపోతుంది. దగ్గర 10 minutes అయితే అవుతుంది. అక్కడ నుంచి నేను వెళ్ళి మన వాళ్ళు వచ్చేసి ఆల్రెడీ స్టార్ట్ చేయొచ్చు. మేబీ డిస్కషన్ పార్ట్ అయిపోవచ్చు, డిస్కస్ చేస్తూ ఉంటారు కదా ఎవరిక్కడ తయారు చేస్తారు ఏం కదా అని చెప్పేసి. సో చూడాలి ఈసారి ఎంతమంది దొరుకుతారు అని. పోయినసారి గ్యారేజ్ మొత్తం ఎట్లుండే అంటే ఓపెన్గా ఉండే, సో అప్పుడు ఈజీగా దొరుకుతుండే. ఈసారి గ్యారేజ్ మొత్తం చిన్న భిన్నమైంది అంటే కొత్తగా తయారు చేసినాం కదా, అన్నీ అక్కడ ఇక్కడ చేసినాం అన్నట్టు. మేబీ దాంట్లో ఒకవేళ వాళ్ళు ప్రాపర్గా తయారు చేసుకుంటే నాకు తెలిసి నలుగురు గ్యారేజ్లనే దాక్కున్నా కానీ ఎవరు దొరకరు. అట్లయితే తయారయ్యేటట్టున్నది. సో చూడాలి ఎంతమంది దొరుకుతారని చెప్పేసి. ఈ కంకర్లో దాచుకుంటుండే మనం ఎక్కినాం కరెక్టే, కానీ అక్కడ సీసీ కెమెరా బంద్ చేయలేదు. మనం ప్రతిసారి బంద్ చేస్తాం కానీ ఇప్పుడు బంద్ చేయలే బంద్ చేసి చూడొచ్చు. తీసింది ఇప్పుడు బంద్ చేసి తాజాడు తాజాడు ఏం కాదు తాజాడు. అయినా అడిగికే ఉన్నది కెమెరా, ఇదికి లేదు, ఇక తవ్వాలి ఇక్కడ. నా వర్క్ అయితే స్టార్ట్ చేసిన రూమ్ తయారు చేస్తున్నా ఇలా ఎట్లా నువ్వు ఫిక్సా? ఫిక్స్ డ్రమ్ పెట్టినాక ఎవడు కనిపించేది కూడా కనిపించదు. దీని మీద మొత్తం అది పోసినాక గుంత తీసుడు అయితే అయిపోయింది. దీంట్లో ఇక డ్రమ్ వేసి నేను పోయి దీని మీద కంకర అయితే అయిపోతుంది. ఇక నా రూమ్ ఏమో కానీ మన వాళ్ళు అందరు కష్టపడుతుర్రు రూమ్ కోసం. మీరు చూడొచ్చు ఇంకా నెక్స్ట్ మచ్చ ఇక నా పక్క పంటే ఈ ఉష్కర దాక్కుంటాడట మచ్చ. మా ఏదో సుతార పని పోయినట్టున్నది ఇగో అందరు నా రూమ్ గురించే ఇక్కడ కంకర ఉష్క అయితే ఎట్లా చేసినామో అట్లా అవుతుంది కావచ్చు, కానీ ఈ కంకర అవుతుంది మొత్తం జారుతూనే ఉంది. ఇగో ఇంకకై మచ్చ ఇంకకై ఈ ఐడియా విజ్జిగా వస్తుంది, ఎవరికి రాదు. ముందే చెప్తున్నా, దొరుకుతానో కామెంట్ చేయరు ఫస్టే. దొరికితే ఫస్ట్ దొరుకుతున్నా నా మోకాలకి ఎత్తుంది కాకరా. నాకు తెలిసి కనవడా అనుకుంటున్నా ఇలా వీళ్ళకి చెప్పిన అన్నలాగా చెప్పిన చెప్పొద్దని వాళ్ళు చూసిరు అప్పుడు. జారుతుంది. దీంట్లో డ్రమ్ వేసేసినాం. ఇప్పుడు లోపల ఒకసారి టెస్టింగ్ అయితే ఎత్తున్నా ఉండదా అని. ఓ అజ్జా ఇలా దమ్మ ఆడతలేదు ఇప్పుడే, ఇంకా మొత్తం మూసినాక ఉంటారా. ఈ డ్రమ్ కొంచెం పెద్ద ఉంటాయి అమ్మా. సెలెక్ట్ చేసుకున్నాం అంతే. ఇక దమ్మ ఆడతలేదు ఇలా మెసరలేదు, దమ్మ ఆడతలేదు. ఐడియా నీదే కదా అది. అయ్యో ఆప్షన్ ఇంకోటి అనుకుంటా అయిపోతుంది. మనం ఎక్స్ట్రా చేద్దాం అనుకున్నాం కదా, దానికన్నా సపోర్ట్ గా అది ఉంటుంది. కానీ ఏం ఎక్స్ట్రా తయారు చేద్దాం అనుకున్నాం కదా, అట్లా తయారు చేసుకోవమ్మా. ఉంటావా? ఉంటా. ఇట్లా పండుకుంటా మంచిగా కూర్చోవత్తలేదు, పొంగత్తలేదు. నా మీద ఏమైనా పెట్టి మీద పోసేయాలి. మరి ఏంది ప్యాకప్ ఉన్నది బయటికి కనబడితే వేస్ట్ గీత చేసి వేస్ట్ కనబడతాను మంచిగా వస్తుంది. నా రూమ్ అయితే కంప్లీట్ అయిపోయింది. మీరు చూడొచ్చు మొత్తం ప్యాకప్ అయిపోయింది. ఇలా పోయినాక మన వాళ్ళు మొత్తం ప్యాకప్ చేస్తారు. ఇక చలో
ప్రజెంట్ నేను వచ్చేసి సిద్దిపేట లోకల్లోకి అయితే ఎంటర్ అయిపోయినా. నాకు ఒక బస్ ఉంది అంటే ఇష్టము, ఒకటి అది తీసుకొని తిందాం. క్లైమేట్ సంథింగ్ డిఫరెంట్ ఉంది. ఎట్లా అంటే పొట్టు వర్షం కొట్టేట్టున్నది. మనలో సీక్రెట్ రూమ్స్ మొత్తం తయారు చేసినాక వాన కొట్టింది అనుకో, వాళ్ళ పరిస్థితి ఆగమైపోతుంది మొత్తం. వాళ్ళు అదే సీక్రెట్ రూమ్ ఉండవలసి వస్తుంది ఎంత వాన కొట్టినా కానీ. ప్రజెంట్ నేనైతే ఇక్కడికి వెళ్తున్నా అంటే చేపల మార్కెట్కి ఏదో పోతున్నా. చేపల మార్కెట్కి ఎందుకు పోతున్నా ఏం కదా అని చెప్పేసి మీకు ఇక్కడ వేనంక చూపిస్తా. సో ఇప్పుడు లెట్స్ గో టు ఫిష్ మార్కెట్. నేను ఆ పనికి ఇంతే 2 గంటలు అయిపోయేదాకా ఇది కూడా ఇక పక్క పోంటే నాది ఉసుకెలా స్టార్ ఘోరంగా ఉందావా. ఎట్లా అంటే నాకు తెలిసి ఎక్కితే డౌట్ వస్తుంది, ఎక్కకపోతేనే ఇక డౌట్ రాదు. ఎక్కిండి వందక తాజాడు ఏం కాలే. ఆడు కాదు అన్న ఎక్కితే డౌట్ వస్తుంది అంటున్నా. ఏం చేద్దామంటే ఇలా తీస్తా పొక్క, పెద్ద పొక్క తీసి గిటు గిటు గడు గడు గల దాకా ఇలా ఈ సైడ్కి ఒక సామెత ఉంటుంది, తోటోడు తొడ కోసుకుని వాడు తొడనే కోసుకుని మెడ కోసుకుంటానంటే. నేనైతే ఈ ఉసుకల సేమ్ డ్రమ్ పెట్టుకొని దాచుకుంటున్నా. పొక్క అయితే తీద్దాం ఫస్ట్. తలకాయ ఒక్కటి కాళ్ళ లోపల ఉంటుంది, కాళ్ళు బయట ఉన్నా ఏం కాదు. ఫిష్ మార్కెట్కి ఎందుకు వచ్చినా అంటే ఇవరిదాకా మేము చేపలు పట్టిన ఉంటుంది. ఆ చేపలు మాకు వినబుద్ధి అయితే లేదు, అన్ని రవ్వులు. అవిటిని చేపల మార్కెట్లు ఇచ్చి మనకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, కొర్రమటలు తీసుకోవాలని చెప్పేసి వచ్చిన. సో ఇప్పుడు పోయి అవిటిని ఎక్స్చేంజ్ పెట్టి కొర్రమట అయితే తీసుకోవాలి. మేము ఇప్పటిదాకా పట్టిన చేపలు ఇవి అండ్ ఇవి 2 ఇవి ఇచ్చేసి ఒకటి మంచి కొర్రమట చేపను అయితే తీసుకున్నాము. ఈ కొర్రమట చేపను ఏం తింటాం, అవి మాకు పట్టి తినబుద్ధి అయితే లేదు, దాని గురించి ఏడి ఇచ్చినాం. లోకల్ కొరమట మనకు తెలిసిన వాళ్ళు ఎప్పుడు ఇక్కడనే తీసుకోవద్దా, అందుకని అది ఇవ్వగానే కొరమట చేప ఇచ్చిండు, దాన్ని క్లీన్ చేసుకొని తీసుకోవద్దు. డ్రమ్ అయితే పెట్టేసిన, అలా వండుకోవాలి. ఇక ఉసుక పోకుండా లోపలికి సంచి అయితే పెట్టుకున్నా. బాయ్ పోతున్నా లోపల అందరు మళ్ళీ సరిపోతుంది నైట్కి. విద్యేమో కంకర్లా, కిట్టేమో ఉసుకేలా. తాజ్గా ఎడదాకుండా తెలియదు, ఎందుకంటే అన్న సీసీ కెమెరా ఆన్ చేసి ఉంది ఇంతకుముందు. వాడు ఆగమవుతుండు. వానికి ఏమని చెప్పినామనంటే ఈ పైన షెడ్ లోపల కొంచెం ప్లేస్ ఉంటుంది, పైన మొత్తం అంతా గ్యారేజ్కి సంబంధించిన ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో మొత్తం వాళ్ళు ఉంటాయి, దాని లోపల జాక్కరా అని చెప్పిన. అంతా అయిపోయిన తర్వాత నేను తయారు చేసుకునేది అంటే హౌస్ తయారు చేసుకుంటా, చిన్నగా మినీ హౌస్ ఈ చెక్కలతోటి. వీటికి స్క్రూలు కొట్టుకొని సెట్ చేయాలి. చెప్పినా కదా బాసుని తింటున్నా తీసుకుంటున్నా అని చెప్పేసి తీసుకున్నా. ఇప్పుడైతే తింటున్నా. దగ్గర మనం అక్కడి నుంచి వెళ్ళి ½ అన్ అవర్ టైమే. ఈ బాసుండే ఇంతకుముందుకు తిన్నప్పుడు మస్తు అనిపించినుండే, అప్పుడు చక్కెర బాగా తింటుంటే. దగ్గర 1.5 month నుంచి నేను షుగర్ మొత్తమే తింటలేను, చాయ్ కూడా తాగుతలేను. సో దానివల్ల ఇది తినే వరకు ఒక్కడేసారి మొత్తం బాగా తీయకుంటుంది అన్నట్టు, నెత్తంతా ఒక్కడేసారి దిమ్మ అంటుంది. అందరూ అవుతుంది అది తిన్నాక వేస్ట్ తిన్న దాని స్వీట్ తినక ఒకటేసారి తినే వరకు కావచ్చు నాకు తెలిసి. మొత్తం దువ్వు అంటుంది నెత్తంతా. మనలోకి ఫోన్ చేసిన ఇప్పుడే, ఏమంటారు అంటే ఇంకొక ½ అన్ అవర్ టైం పడుతుంది, నీ టైం అయిపోగానే నువ్వు రా మాతో, నీకెందుకు అని అంటారు. సో ఇక అంతే చేద్దాం, టైం అయిపోగానే వెళ్దాము. ఇంకా 1 hour టైం ఉంది. నేనైతే పైకి పోతున్నా, అన్న అయితే ముందే నేనైతే పైకి పోతున్నా. నేనైతే మొత్తం ఈ సామాన్ అయితే తీసిన, ఇంకో జర కొంచెం బయటికి వెళ్ళి చేస్తే మొత్తం పోడతా. నాకైతే సెట్ అయింది రూమ్ అయితే సెట్ అయింది బా. అన్నది త్వర నమ్మకం జర కుసరానికి వస్తలే కొంచెం ఒక బాగా వస్తుంది. ఒక ఫ్యాన్ పెట్టుకో, ఉడక బాగా వస్తుంది నాకైతే. గాలి కూడా వస్తలేదు.
లోపలికైతే వచ్చేసిన మన వాళ్ళు అయితే ప్యాకప్ అయితే ఎత్తురు మీరు చూడొచ్చు చెక్క పెట్టి అమ్మా మెడలు నొత్తున్నాయి ఇట్లే ఉండి మీరు ఇక్కడ చూడొచ్చు దమ్మానికి నేను ఒక పైప్ అయితే పెట్టినా అట్ల నుంచి చల్లగా అవుతుంది గాడుపు వెనక చూడవచ్చు మీరు ఎంత గ్యాప్ ఉన్నదో మొత్తం కాళ్ళు మలుచుకొని అమ్మా మెడలు నొత్తున్నాయి కాళ్ళు నొత్తున్నాయి కొంచెం గ్యాప్ ఉండండి సంచి పెట్టి పైన మెడలు నొత్తున్నాయి ఘోరంగా అజ్జా ఏమో అనుకున్నా మెడలు నొత్తున్నాయి ఇలా ఘోరంగా వేడెత్తుంది అందుకోసం ఒక ఫ్యాన్ తెచ్చుకున్నా వస్తుంది గాడిపొస్తుంది మీరు చూడొచ్చు మొత్తం ఏం అజ్జా బాబాయ్ లైట్ కావాలి ఏం కనబడతలేదు ఇలా ఎవరన్నా ఎక్కిర్రు అనుకో ఇట్లా మొత్తం కిందికి పోతుంది నాకేం కాదు. ఇంకా 15 minutes టైం ఉంది. విజయానికి ఫోన్ చేస్తే లేపుతలేడు. ఇప్పుడు విజయానికి ఫోన్ చేస్తాను. హలో, ఇంకా 15 minutes ఉంది. గదే వస్తున్నా నేను 15 minutes అయిపోగానే. అబ్బాబ్బా కాదు, 2 గంటలు టైం ఇచ్చిన దానే వేసుకోరు. అర్ధ గంటలో ఏం లేదు. 15 minutes అంతా చెప్పినా కానీ హాఫ్ అన్ అవర్ టైం బాగున్నది. ఆ జింగిరియాల టైం చూసుకుంటలేనట్టున్నారు. సో నేను కూడా మేము వెళ్తున్నా. ఇప్పుడు నేను లొకేషన్ నుంచి ఆడే పోనీకి ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ టైం ఈజీగా పడుతుంది. లోపలికి అయితే వచ్చిన మనం ఉసుకపోతారు డ్రమ్ము మీద. నేనైతే ప్యాకప్ అయిపోయినా, నా డెకరేషన్ కూడా అయిపోయింది. మీరు చూడొచ్చు, ఒకటి ఈడొకటి పెట్టేసిన, నా మెడలో ఒకటి వేసేసిన. ఎందుకంటే చుట్టూ మీరు చూడొచ్చు ఏం కనబడతలేదు, నాకు మీకు కూడా కనబడతలేదు. ఇక ఏడ ఏనికి రాదు, పైన మొత్తం సాఫ్ట్గా ఉంది. అందుకే మెడలు వేసుకున్నా, ఈడ సైడ్ పెట్టేసిన. నాకు ఫుడ్ ఐటమ్స్ ఏమైనా వచ్చినాయంటే ఒకటి, ఇంకోటి బింగో, ఇంకోటి ఐస్ క్రీమ్ అయితే వచ్చింది. ఘోరం ఉక్కపోతుంది. సో ఫస్ట్ ఐస్ క్రీమ్ అయితే తింటున్నా. ఇప్పుడు నేను ప్యాకప్ అయినాగా ఇప్పుడు నెక్స్ట్ మచ్చన అయితే ప్యాకప్ అవుతుండు. ఫ్యాన్ పెడితే మంచిగా చల్లగా వస్తుంది. గాడిపే వస్తలేదు అసలు, ఫుల్ దమ్ వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెమట ఘోరంగా ఆడుతుంది. మంచిగా ఫ్యాన్ ఉన్నది కాబట్టి మంచిగా అనిపిస్తుంది. ఫ్యాన్ లేకపోతే ఘోరం ఉడకపోసేది. బాబాయ్ వచ్చి అడుగుతుండు మంచిగా ఉన్నావా అనుకుంటా. ఇంకా టైం వస్తుంది కదా. సో ఆ లోపల నేను ఏం చేయబోతున్నా అంటే, మనం చేప ముక్కలు తీసుకొచ్చినాం కదా, ఇప్పుడు వీటిని ఫ్రై చేయడానికి దాబాలు అయితే ఇస్తున్నా. ఆ లోపల మన సీక్రెట్ రూమ్స్ ఫైండ్ అవుట్ చేసే వరకు ఫ్రై అయిపోతుంది. చేపలు అయితే ఇచ్చిన, ఇంకో హాఫ్ అన్ అవర్ 1 hour ఫ్రై అయిపోతాయి. అంటే మన సీక్రెట్ రూమ్ వీడియో అయిపోయే వరకు అవి అయిపోతాయి అన్నట్టు. తర్వాత అందరం కలిసి తింటాం, ఇక్కడ వాళ్ళు అక్కడ పోతే అయిపోతాయి. అదే ప్లాన్. బాగా ఫోన్ చేశారట బయట ఉన్న వాళ్ళు, మన వాళ్ళు. తానం అంటే తానం చెప్తున్నాను నేనైతే చెమటలతో. మచ్చకి ఎట్లుందో పరిస్థితి, ఫ్యాన్ లేదు ఇంకా. నేను ఇప్పుడు ఫ్యాన్ ఎందుకు బంద్ చేసిన అంటే, నేను లోపల ఏం చేసినా సౌండ్ అవుతుంది బయటికి, అందుకే వెళ్ళా మాట్లాడుతున్నా. ఇప్పుడైతే వాళ్ళైతే జాక్కున్నారు, తీసుకొని పోదాం ఇక ఆ ప్లేస్కి. మన వాళ్ళు అందరూ షెడ్గానే ఉన్నారు, దేని కొంచెం లాంగ్ ఉన్నా. డెకరేషన్ చేసుకుంటున్నా. ఒక ఫ్లవర్స్ పెట్టుకున్న బుక్కే. ఇది వచ్చేసి మన హౌస్. మనకు సర్వే కావడానికి ప్రజెంట్ అయితే మన దగ్గర ఒక కూల్ డ్రింక్, ఒక లాలీపాప్, చిప్స్ ప్యాకెట్ ఉంది. ఆ జింగిడియాలకి ఇచ్చిన 2 hours టైం వచ్చేసి అయిపోయింది. నేను ఇక్కడనే వెయిట్ చేస్తున్నా. దగ్గర ఒక 5 times కాల్ చేసిన. ఎప్పుడు కాల్ చేసినా కానీ 5 minutes అంటారు. అయినా సరే ఛాలెంజ్ వచ్చేసి ఫేర్గా జరగాలి. ఒకవేళ నేను వెళ్తే వాళ్ళు ఎడజాక్కుంటారు నాకు అనిపిస్తారు. అందు గురించి నేను లోపలికి అయితే వెళ్తలేను. వాళ్ళ కంటిన్యూస్గా కాల్ చేస్తూనే ఉన్నా. 5 minutes అనుకుంటే ఇక వేస్తూనే ఉన్నారు టైం. దగ్గర 2 hours మీద ఒక 20 minutes టైం అయితే అయింది.
సో ఎంత మంచిగా క్రియేట్ చేసిర్రు, అసలు ఏడ జాక్కూర్రు ఏం కథ అనేది వాళ్ళకే తెలియాలి. మన దగ్గర ఒక ఐస్ క్రీమ్ కూడా ఉంది, మర్చిపోయినా. ఫస్ట్ అయితే కరిగిపోతున్న ఐస్ క్రీమ్ని కథం చేయాలి, ఇది ఉంటలేదు ఇది. మన అందరూ అయితే పోయారు కిట్టాన్ అని అల్లరిని దాచుకొచ్చినాం. నేనైతే గిరా దాచుకున్నా మొత్తం. బాగా ఉడకపోతుంది. స్నానం వచ్చే వరకు చూడాలి, దొరుకుతామో పాలు ఎవరు దొరుకుతారో చూడాలి. ఇప్పుడైతే సాయం వచ్చే టైం ఉంది, ఎప్పుడు ఎవరు దొరుకుతారో చూడాలి. మనోళ్ళు బయట పని చేస్తారు కదా, స్టూడియో పని, వాళ్ళు చెప్తే కష్టమే. ఇక ఉత్తినే దొరుకుతాం. గీనే ఉన్నారు వీళ్ళు గీనే చాక్కున్నారు అంటే ఇక కథవే. థమ్స్అప్ తాగినాక చల్లబడ్డది ఇప్పుడు పానం. నిజంగా చెప్తున్నా గాయస్, ఇంతసేపు నేను ఎప్పుడు దేని గురించి వెయిట్ చేయలేదు. ఎట్లా అంటే ఘోరంగా వెయిట్ చేయించారు. ఈ రోజు టైం అయిపోయినా కొద్దిగా ఎంచుకుంటా, ఎవరెవరు ఏడా జాక్కుర్రో మనకైతే తెలియదు. సో ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి వెతకని పోతున్నాం. మస్తు అనిపిస్తుంది ఎంట్లాడితే. ఒక 2-3 దొరికితే ఏం కాదు, ఒకవేళ దొరకలేదు అనుకో అంతేటో అనిపిస్తుంది. అన్ననైతే వచ్చినట మన గ్యారేజ్ దగ్గర ఉన్నట, ఇంతకుముందు వచ్చినట, జస్ట్ ఇంతకుముందే వచ్చినట. చూద్దాం వాళ్ళని కొందరు దొరకబడతారా, మరి ఇటు వస్తాడా చూద్దాం. పిల్లబడి మ్యాక్సిమం ఆనే దేవులాడతాడు ఒక 10 నిమిషాల దాకా, ఎందుకంటే సీసీ కెమెరా ఆన్ ఉంది అంటుందో, ఆన్ ఉండేసరికి ఆనే దేవులాడతాడు అనిపిస్తుంది. ఇటు సైడ్ వచ్చినట్టే మాత్రం ఫస్ట్ నేను దొరుకుతా, ఎందుకనంటే ఇటు సైడ్ ఇవ్వాలి లేరు, నేను ఒక్కనే చాక్కున్నా కాబట్టి. ఉడక బాగా పోతుంది, ఎందుకంటే ఇది ఏం లేదు గాలి రానికి. మొత్తం సంచి మీద సైడ్ల మీద మొత్తం సంచులు ఉన్నాయి, ఏం లేదు. ఫస్ట్ అయితే ఏదో ఒక తిన్నాం. మన దాంట్లో వచ్చిందంటే ఒక స్ప్రైటు, ఒక ఐస్ క్రీమ్, ఒక లాలీపాప్ కూడా వచ్చింది, సేమ్ 3 ప్యాకెట్ కూడా ఉన్నాయి. ఫస్ట్ అయితే ఐస్ క్రీమ్ తిన్నాం. ఉడకపోతే కష్టం అవుతుంది. ఇంతకుముందు కూడా హైడ్ అండ్ సీక్ ఆడినప్పుడు ఇట్లా సేమ్ ఇట్లా నిలబడి ఈడ ఒక దగ్గర స్టేబుల్గా లేకుండా అటు ఇటు తిరిగితే కనబడ. ఇప్పుడు ఏం చెప్తున్నాం అంటే, ఇప్పుడు మనం ఏదైతే హౌస్ తయారు చేసుకున్నామో దీంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళి ఇక ఇలా ఏమిటి మొత్తం ఇలా వంట ఇట్లా చిప్స్ తినాలి, చిప్స్. ఎందుకంటే అన్న వాళ్ళు దొరకట్టుగా చల్లగా అవుతుంది గాలి మంచిగా ఓపెన్లా. వాళ్ళిద్దరు ఘోరంగా అంటే ఘోరం ఉట్టుకోవచ్చు. వాళ్ళకి ఇద్దరు ఒకరేమో ఉసుకే, ఒకరేమో కంకర. ఐడియా ఎట్లా ఇచ్చిందో పోయి పాపం. వాళ్ళు కూడా నా యొక్క పడుకునే ఉంటారు కానీ కష్టములు. గ్యారేజ్లో ఖచ్చితంగా ఒక 2-3 అన్న ఉంటారు. 2-3 ప్లేస్లో కొన్నాడు చెప్పులు చూడరు ఎట్లా పెట్టిర్రు వీడికి అందాక. అన్న వచ్చేసిండు గ్యారేజ్ కాడ ఉన్నారు. మొన్న ఎక్కుతున్నాం ఏమవుతుంది ఫస్ట్. ప్రజెంట్ నేను వచ్చేసి టైమర్ అయితే స్టార్ట్ చేస్తున్నా. 30 నిమిషాలు గింత షేప్ వేసిర్రు ఏందిరా, పెంచుతూనే ఉన్నారు టైమర్ అయితే స్టార్ట్ చేస్తున్నా. 3, 2, 1 స్టార్ట్. 30 నిమిషాలు టైం ఇప్పని. ఖచ్చితంగా ఒక్కడే ఉంటాడు. వీళ్ళు ఎవరైనా ఒకటి క్రియేట్ చేస్తారేమో అనుకున్నా, అసలు ఎవరు లేడు కదా ఇలా. ఎవరు లేరా హరిలా? ఉన్నారా గ్యారేజ్ అసలు మీది ఉండదు చూడండి. వస్తారు అమ్మా, దొరికిండ్రా. హలో నత్కిండ్రా అలా. ఎవడు ఉన్నాడు ఇలా? అన్న అయితే వచ్చేసి దొరికిన ఒక్కడ దొరికి ఖచ్చితంగా ఉంటుంది.
ఇప్పటివరకు అయితే ఏం దొరికినట్టయితే సౌండ్ ఇట్లా ఏమి వినబడతలేడు. ఎవరైనా ఒకరు దొరుకుంటే మాత్రం ఖచ్చితంగా ఇటొత్తుండు అటొత్తుండు ఇటు వచ్చిండు అని చెప్పేసి అని ఎవడో ఒకరు అంటారు. ప్రజెంట్ అయితే ఎవరు ఏం వాయిస్ వినబడతలేదు. తాజ్గాడు దొరికిండట, మేము దొరకమాట, అటు పోతుండట. సుతం మళ్ళీ ఒకసారి ఫోన్ చేద్దాం. నేనైతే దొరికేసిన అన్నకి ఫస్టే దొరికేసిన. వాళ్ళు దొరుకుతారు నేను దొరికేసిన ఫస్ట్ అయితే. మనమైతే పోదాం ఇక. బయట మనతో మాట్లాడుతారు, దొరికారట, ఒకళ్ళు దొరికారట. ఒక్కడే దొరికిండు. గ్యారేజ్ పని అవుతుంది, ఇలా కూడా జాక్కోవచ్చు, చెప్పలేం. ఎందుకంటే ప్రతిసారి మిస్ అవుతా నేను ఈ ఏరియాలో గ్యారేజ్లో ఒకడిని, అందు గురించి క్లారిటీగా చూసుకుంటాను. ఇక బయటకు వెళ్తే ఒకసారి డ్రమ్లో ఉన్నారు రోడన్నా. ఒక్కరి దగ్గర అర్ధగంట అయితే నేను లోపలికి వచ్చి ఇటు వేణు అర్థమవుతలేదు, ఏం అర్థమవుతలేదు. ఫ్యాన్ కూడా బంద్ చేసిన, ఫ్యాన్ ఇట్లా వినబడుతుందని. మీకు ఇక్కడ కనిపిస్తుంది కావచ్చు, చిన్న గాలి ఓనికి తీసుకున్న వాళ్ళు ఇట్లా పై పెట్టి దాంట్లోకి వేస్తుంది. అంత గాడుపు చిన్న ఇప్పుడు వచ్చిందంటే ఇంకా సప్పుడు లేదు, సెంట్రల్తో చచ్చిపోతున్నా. ఇంకా మీరు కూడా వచ్చి గింత జాగలేదు, మొత్తం కాలు మలుసుకున్న, కాలు మొత్తం మొత్తున్నాయి పిక్కలల్లా. ఇప్పుడు కంప్లీట్ అవుతుందేమో ఈ ఛాలెంజ్. ఓ దమ్ దమ్ అవుతుంది. మచ్చ చిన్ననే ఉంటాడుగా, మచ్చకి మంచిగా సెట్ అవుతుంది. ఇట్లా ఓ మెసలత్తలేదు. ఇలా ఈ డ్రమ్ము పెద్దగా ఉన్నాయి, బొమ్మలు చిన్న ఉన్నాయి డ్రమ్ము. ఏరా ఏడున్నారా ఇదా యా నేను చెప్తా. చేపలు ఫ్రై అయ్యానికి ఇచ్చొచ్చిన, ఒక్క లొకేషన్ చెప్పినా సరే నీకు 2 ముక్కలు ఎక్కిస్తా. అందరికి ఇచ్చిన చెప్తాడేమో అనుకున్నాము. అంటే ఏడున్నారా? 7 నిమిషాలు అయిందిరా, ఒక్కడే దొరికిండు. రాజుగారే మీ ఇష్టం, మంచి ఆఫర్ ఇస్తున్నా. వద్దు, ఆఫర్ వద్దు. కావాలంటే చేపలు అన్నాడు, ఫ్రై అయ్యానికి ఇచ్చొచ్చిన చేపలు. ఒకసారి తాజానికి ఫోన్ చేద్దాం. గ్యారేజ్ లోపల మీదున్నాడు కాబట్టి టాప్లో అన్న మీకు ఎక్కినాడు దొరుకుతాడు, అందుకని మనకు ఫోన్ చేస్తున్నా. ఇప్పుడు ఏడుండు అన్న, ఏడుండు ఎటున్నాడు? చిన్న సైడ్ దిక్కొస్తుండా? అందునైతే తాజా దొరకొట్టినట్ట ఫస్టే వద్దంటే ఇలా కూర్చొని పెట్టిరా అంటాడు. ఎందుకంటే అంతకుముందే చెప్పినా కదా సీసీ కెమెరా ఇట్లా ఆనంది అన్న చూసిండని. ఆయన కానీ ప్లేస్ చేంజ్ చేసినా కానీ వాడు దొరికాడు. ఇప్పుడు విజ్జి కిట్టు ఇద్దరు కలిసి ముష్కే కంకర్ ఉన్నారు కాబట్టి వాళ్ళు దొరికే ఛాన్స్ లేదు. ఎందుకంటే అన్న ఇటు సైడ్ నేను చెప్పకుండా సైడ్ వస్తున్నాడు అన్న. ఇట్లా చూద్దాం, నన్ను గుర్తుపడతాడా, నాకు దొరకబడతాడా లేడా. ఏర్రా రే తాజా. చెప్తాను మీరు కూడా వచ్చి కంట్లకు పోయి కండ్లు మండుతున్నాయి లోపల ఈ చెమటకి. ఈ ఉడుకుడికి వర్షం అవుతుంది. ఉసుకేదాకా వచ్చిండట, ఉసుకేదాకా వచ్చిండు, చూసిన పోయిండట. కానీ ఘోరం చెమటొస్తుంది, తడిచిపోయిన ఇక్కడికి బాయికి పోయిండట అన్న. బా సుర్రుమంటుంది, గోప్రో హీట్కి సుర్రుమంటుంది. ఈడ చాక్కుర్రా జాగలే లేవు. నేను అసలు ఏమనుకున్నా అంటే మొత్తం ఉత్తరం దొరుకుతారేమో అనుకున్నా.
పోతున్నా హలో మురికేది మురుకుతూ రిటర్న్ కలవడం ఉన్నట్టున్నాడు ఆవరి. అక్క ఎడిదికి వేరు ఇడిది కథ చెప్పక్క ఫ్యాన్ పెట్టుకుంటున్నా. ఈ గరంకి మొత్తం గోప్రభుత గరమై ఆఫ్ అవుతుంది. సో మనోళ్ళు ఏడికి ఇక్కడ బాయ్ ఉంటాయి కదా పక్క పండి ఆడుతున్నారట. మా కైలో చెప్తే ఫ్యాన్ అయితే పెట్టుకున్నాం. ఈ ఫ్యాన్కి గోపురం అయితే పెడుతున్నాం. అదేది చల్లగా కానీ 10 నిమిషాలు అవుతుంది. ఈ ఏరియా ఉన్నాడు అయింది. విక్తారా మళ్ళీ ఒక్కడే దొరుకుతాయి చెప్పుర్రా. ఫస్ట్ స్టార్టింగ్లో ఏమనుకున్నానంటే స్ట్రైట్ ఇటే అవుతుంది కావచ్చు అని అనుకున్నా. ఫస్ట్ గ్యారేజ్కి అయితే పోయాడు. గ్యారేజ్ కాడ తాజాడు దొరికినాడు. నెక్స్ట్ వచ్చేది మాత్రం ఎందుకంటే ఇంతకుముందు లొకేషన్లో ఇంతకుముందు హైడ్ అండ్ సీక్ ఆడినప్పుడు ఈ ప్లేస్ మీద ఉన్నా, ఈ బేస్ మీద. అప్పుడు కూడా గుర్తుపట్టలేదు. ఇప్పుడు చూడాలి, అందుకని ఇక్కడికి రావడానికి చెప్పేసి అని ఇక్కడికి వచ్చిన. వాయిస్ పడుతుంది. ఒరే నువ్వు కూడా లొకేషన్ చెప్పొద్దు. ఓరే ఏడున్నాం ఏం కదా అని కదా మరి చెప్పొద్దు. నీకు 2 ముక్కలు ఎక్కిస్తానని చెప్పురా. చేపలు కూడా ఇచ్చిన ఒక్క లొకేషన్ చెప్పు. లాస్ట్ నువ్వు చెప్పినాక ఎందుకు లైట్ తోడు బాగా ఇబ్బంది అవుతుంది. లైట్ మొత్తం బ్యాటరీ అయిపోయింది, ఛార్జింగ్ లేదు. ఏమో చెక్కలు కొట్టిర్రు, కటకట కటకట సప్పుడు అవుతుంది. నేను ఫోన్ చేసినప్పుడు అంటే చెట్టు మీద ఒకడు ఉన్నాడు. నువ్వెందుకు చెప్తున్నావురా? నువ్వు కెమెరామెన్ కానీ నువ్వు ఆడతలేవు. కూర్చో కింద కూర్చో కూర్చో కాలంతలేవు కూర్చో కూర్చో కాలంతలేవు ఇంకా కూర్చో. మీరు ఎందుకు మురుతుర్రా? ఎవరు ఉన్నాడా? నాకు ఎవరు కనబడతలేడుగా. చెప్పాము వెతకాలి. ఇక గుంటియాలని షెట్కాలు లేపి చూసి ఎవరు దొరకకుంటే ఏడున్నారా? ఒక్క లొకేషన్ చెప్పుర్రా. అరే ఒక్కడు నేను వాళ్ళకి చెప్పది మీరు చెప్పిర్రని. ఏడున్నారా? అజ్జా నన్ను కొడుతున్నావు. ఎక్కాలే దొంగ దొంగ. మనోళ్ళు అన్న ఏడాదాకా వచ్చాడని చెప్పేసి ఫోన్ చేస్తున్నట్టున్నారు. నాకు కూడా కనబడతలేదు అన్న ఏడాదాకా వచ్చింది. ఇప్పుడు బాబాయ్ ఏడుండంటే తుమ్మేషర్ల కాడ ఉన్నాడట. మచ్చకు ఫోన్ చేస్తే చెప్పిండు సస్పెక్టెడ్ ఉన్నా. ఇలా మొత్తం నా డ్రెస్ మొత్తం తడిసింది, టీషర్టు ప్యాంటు మొత్తం తడిసింది.
యూత్ ఏర్పడుతుంది కావచ్చు. గంతానం సెంటర్లు వస్తున్నాయి. అయ్యో కాళ్ళు మొత్తం మొగాళ్ళు ఏడు కాడికి గుంజుతున్నాయి. దొరికేలోపే పేటట్టున్నా. ప్రతిసారి తడిసిపోతున్నాం. మొత్తం బెడ్ల కింద తడిసిపోయినా. అంతకన్నా ముందు ఇటుకలన్నా తడిసిపోయినా. అంతకన్నా ముందు కార్టిక్కిల తడిసిపోయినా. మొత్తం తడిసలో ఉంది. దొరికిన నేను ఇక అయిపోయింది. దొరికిన కొంచెం సైడ్కి వేసుకుంటే అయిపో. దొరికిన ఆరెంజ్ కలర్ పూలు పెట్టకుండా దొరకకపోతుండే. బాబాయ్ గాన్. బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంది చెప్పన్నా? ఆరెంజ్ కలర్ పూలు అవి కనబడకుండా రాపోదు నీడికి. ఆ పూలు ఏమంటే దొరికినావు నువ్వు. నువ్వు అలా కూర్చుంటే ఎట్లా అనిపిస్తుంది చెప్పన్నా? నీకు 2 కొమ్ములు వచ్చినట్టున్నాయి అవి. ఇటొకటే చెక్క కాటొకటి. చలో వీళ్ళు చెక్కలు కొడుతున్నాం అన్నది దానికే కావచ్చు. దొరికిరు. సీక్రెట్ రూమ్ అంటే సీక్రెట్ పెట్టుకోవాలని అట్లా బజారా పెట్టుకొని కూర్చున్నాడు. నేను చెప్పాలి 2 దొరుకుతారు, ఇంకిద్దరు కష్టమే. నేను ఫస్ట్ చెప్పిన, ఫస్ట్ దొరికితే తాజా దొరుకుతుంది, దాని తర్వాత నేను దొరుకుతా అని. నేనైతే దొరికినా. రాయి పాప నేను కూడా అవుతుంది దొరక అనుకున్నా. కాకపోతే మెయిన్ ఏంటంటే నేను ఏదైతే డెకరేషన్ గురించి వాడుకున్న ఫ్లవర్స్ ఉన్నాయో అవి నాకు కొమ్ములు ఎక్కువ ఉన్నాయట. అవి ఏవాటి దొరికినా, లేకపోతే దొరికిపోతుండే కావచ్చు. అవి వేస్ట్ తీసుకొచ్చుకున్నా. చెప్పద్దు అట్లా చెప్పద్దు. టైం ఎప్పుడు అయిపోతాను? 24 నిమిషాలు అయితే ఇంకా 6 నిమిషాలు. తడిచిపోయినా మొత్తం ఎడికడికి. బ్యాక్ సైడ్ చూపిస్తావు. ఇటు సైడ్ ఏమో ఇంత గ్యాప్. ఇక ఇది మన ఆక్సిజన్ది. గాలి అల్లకే పోతుంది, అల్లకే వస్తుంది. నేను గాలి నుంచి బయటకు వదులుతా. మొత్తం తడిసిపోయినా ఏడికాడికి. ఏడున్నారా? రే చెప్పరా. తెలియదు నీకు బిడ్డ సాపగా ఒక్క మొక్కిస్తున్నాడు. కావాలి అసలే చెప్పు. వాళ్ళు ఏడున్నా ఎందుకు ఎవరు జింగ సాపకాలని చెప్తారేమో అనుకున్నారా? ఇంకా 2 నిమిషాలు అంటే చెప్పరా. 5 నిమిషాలు చెప్తాను. టైమర్ చూపి. 30 సెకండ్స్ ఉందా చెప్పరా. క్లూ ఇద్దామా? క్లూ అన్న, క్లూ ఇస్తున్నా. ఎట్లా అంటే కష్టపడ్డాం, కూపుల పనికి పోయినాం, మాలు కలిపినాం, ఇటుక కట్టినాం, రౌత్ తీసినాం, కంకర తీసినాం, కుక్క తీసినాం, కుప్ప కొట్టినాం, కుప్ప తీసినాం, మలిసినాం, తీసినాం, వేసినాం.
అలా ఉసుకాయ వేసిన అర్రవనన్నా టైం అయిపోయింది దాయిగా అయిపోయిందా టైం ఆదిరెట్టినాడు అయిపోయింది మేము దొరికామన్నట్టుగా బాగా లేదు వాళ్ళిద్దరు దొరకలేదు కష్టానికి ప్రతిఫలం దక్కింది మంచి ఇచ్చిన క్లూ అంత పెద్ద క్లూ అది అంటే పాట పై లెక్కనే వచ్చింది జింగిగా లేక పూలు సక్కల చెట్ల పోతా అనుకున్నా ఏరి కష్టపడ్డాం ఇటుక వెలలు కట్టాం ఉష్క మోసినాం కంకర మోసినాం పొక్కలు తీసినాం మాది వచ్చినాడా కానీ కనబడతలేము మళ్ళీ బొంద దిక్కుపోతున్నాడా ఫ్యాన్ చేసుకోవాలి చచ్చిపోయేటట్టుగా మొత్తం తడిసినా అంటే అర్థం చేసుకోరు ఎంతగానో ముడకపోతుందో అబ్బా నా డ్రెస్ ఏడు కాడికి తడిచింది పాపం చెప్పన్నా బాబాయ్ చెప్పరా అదే ఉష్కాల కంకార్లు ఉన్నాడు అన్న లెంక ఉష్కాల కంకార్లు ఉన్నాడు లెంకు సపడకుండా మనం ఇప్పుడన్నా లెంకతో లెంక అడుగుదాం మనలో మేము ఏడోనమో చెప్పేసిరాడా ఇప్పుడు వచ్చినాక బెదురుతాడు బాయ్ అయ్యా అరే ఎందురా ఇది అరే గీడు ఎట్లున్నారా అంటాడు ఇక ఇప్పుడన్నా లెంకతో లేదు మంచిగా చెప్పిన ముష్కే కంకార్లు ఉన్నాడు ఇంత మంచి చెప్పినా లెంకతలేడా కమాన్ బయటకు వెళ్ళరు భయపడి ఒక్కటిసారి జల్లు అనాలి కాళ్ళ కిందకి వెళ్ళి అత్తారు కాళ్ళ కిందకి వెళ్ళి సొఫా వచ్చి కాలు పట్టుకుంటారు టైం అయిపోయింది చెప్పాలి తీసుకెళ్ళి ఉన్నాడా ఉష్కల కంకార్లు ఉన్నారా అని చెప్పినాం నమ్మదలేడు గల్లెట్లా వచ్చిరానే ఓ ఆయన అడవేయాలి అవి కూడాలి ఆయనతో వాళ్ళ మీదనే ఇన్నా ఆనే ఉన్నాడు ఈ కంకర్లా వెళ్ళరా రే కాలు కింద పోతియా రే ఈ కంకర్లా వచ్చారు ఫ్యాన్ ఆన్ చేసుకుంటే ఇప్పుడు నేను ఆక్సిజన్ పైప్ ఏదిరా కనబడుతుంది కదా ఇట్రా గిల్లు కంకర్లా పైపు ఎలా అందుకనే 5 నిమిషాలు అనుకుంటే గంట సేపు చేసిర్రు అది కట్టండి నచ్చను ఓ దుంపదే కాదు పాడరు అందుకనే అందరు చూస్తా ఉన్నారనే వచ్చినప్పటి నుంచేలే తగ్గి చూస్తుండే దొరకవర్లు ఏం కట్లే అని మొత్తం నానిపోయినా దానం చేసేస్తాడు మొత్తం చేసేస్తున్నా మళ్ళా బతికి రానిపిస్తుంది వాడేర్రా నేను చూసినా కానీ ఆమె ఉండవే రతే వీడు దొరికితే మా దొరకని వాడైతే అసలు దొరకపోతుండే మొత్తం దీనికన్నా కొద్దిగా హింట్ ఉంది తట్టలతో కానీ మనకైతే మొత్తం హింట్ కూడా లేదు అరే వీడేమో ప్రొఫెషనల్ ప్లేయర్ వాడేమో హ్యాకర్
ఫైనలీ డోర్ అయితే ఓపెన్ చేస్తుర్రు. అమ్మాయి పడతా ఇది అనురి అది. ఈ సీక్రెట్ రూమ్స్ పార్ట్ 5లో 2 రూమ్స్ వచ్చేసి క్రేజీ అంటే క్రేజీ క్రియేట్ అయినాయి. ఇప్పటి వరకు మనం 4 పార్ట్లు తీసినాం కదా, దేంట్లో కూడా ఇంత క్రేజీగా రూమ్స్ అయితే రెడీ కాలేదు. బట్ ఈసారి మీరు చూసినట్లయితే నేను ఎక్స్పెక్ట్ చేయలే, నేను మీకు ఎక్కినా చూసినా, కానీ దొరికితే కిట్గాడు దొరుకుతుండే కావచ్చు, కానీ వీడు కోతిగా అయితే అసలు దొరకకపోయింది కదా, మీకు ఎక్కినా ఏర్పడతాడు వాడు ఏడు అని చెప్పేసి. ఈసారి కూడా అన్న పెద్ద బుగ్గైండు ఘోరం అజ్జా. సో మొత్తానికి పార్ట్ 5లో కనుక మీరు చూసినట్లయితే 2 అయితే దొరికారు. ఎవరు రామ్గాడు, అంతేకాకుండా ఇడోడు తాజ్గాడు, మిగిలిన వాళ్ళు 2 అయితే దొరకలేదు. సో మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ అయితే సీక్రెట్ రూమ్స్ పార్ట్ 5 అండ్ నచ్చినట్లయితే లైక్ చేయండి. నేను పార్ట్ 5 వచ్చేసి డిఫరెంట్ కాన్సెప్ట్తో తీస్తా అని చెప్పినా కదా, సో అది పార్ట్ 6కి అయితే పోస్ట్ పోన్ అయింది. మీరు చాలా రిక్వెస్ట్ చేస్తున్నారని చెప్పి షూట్ అయితే చేసేసినాము. సో పార్ట్ 6లో డిఫరెంట్ కాన్సెప్ట్తో వస్తుంది. సో అదేంది ఏం కథ అని చెప్పేసి మీరైతే ముందు చూస్తారు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్లో కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. త్వరలో ఇంకో కొత్త వీడియో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్. నేను మీ గురించి తిరిగినా కొద్దాడా వాళ్ళందరూ ఆగం అవుతుర్రు. అది ఎక్కుతాడేమో సూత్తడేమో అని, కానీ ఎవరు చెప్తలేరు. పార్ట్ 5తో పాటుగా స్నానాలు కూడా అయిపోయినాయి. నీకు శాప ముక్కలు నాడు చెప్పురా అడ్రస్ ఏడనో అంటే అయిపోగారా.